రూపాలు కాదు. ఇవన్నీ కూడా మన అజ్ఞానం చేత అది కదిలితే దాంట్లో రూపాలు ఏర్పడుతుండే అవి వచ్చినాయి దాంట్లోంచి బయటికి అని అనిపిస్తుంది. అది వాస్తవం కాదు. ఈ ఉపమానము ప్రమేయమైన ఆత్మయందు ఎట్లు సమన్వయింపవచ్చునో రాబో శ్లోకములలో వివరించబోతున్నారు. ఇప్పుడు ఉపమానం చెప్పినట్టు దీన్ని బాగా మనం దృఢంగా అర్థం చేసుకోవాలి. ఉపమానంతోనే మనం ఎప్పుడైనా ఉపమేయాన్ని అందుకోగలుగుతాం. లేకపోతే ఉపమానమే అర్థం కాకపోతే ఉపమేయాన్ని మనం అందుకోలేము. కాబట్టి ఉపమానాన్ని దృఢం చేసి ఈ శ్లోకంలో చూపించినాడు. ఇప్పుడు ఉపమేయాన్ని చెప్తున్నాడు. ఆభాసమైన ఈ దృశ్యములకు ద్రవ్య గుణము లేకపోవట చేత అవి అలాత అగ్రము నుండి బయలువెళ్ళటలేదు. ద్రవ్య గుణం ఊదుబత్తి అంటే దానికి వలన అగ్ని వెలుగుతుంది. ఊదుబత్తి ఉంది, అగ్ని ఉంది. కానీ తిప్పినప్పుడు వచ్చినటువంటి రూపాలు ఉన్నాయి. ఆ రూపాలకు ఎక్కడ ఉనికి, ఏమి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి అనేది వాటికి ఏ రూపము లేదు. కదిలికే రూపం అంతే కానీ కదలకుంటే ఏ రూపము లేదు. కదిలితే వచ్చిన రూపాలు కదలకుండా నిలబెడితే లేకుండా పోయినటివి వాస్తవమా? వాస్తవంగా అయితే కదలకుండా నిలబెట్టినప్పుడు కూడా దాంట్లోంచి రూపాలు రావాలా? వాస్తవం అయితే అట్లా రావడం లేదు. కదిలితేనే వస్తున్నాయి కానీ కదలకుంటే రావడం లేదు. కాబట్టి వాస్తవమైనటివి కాదు. నేను చూసిన రూపాలన్నీ కదిలితే వచ్చినటివి. ఆ కదిలితే వచ్చిన రూపాలు వాస్తవంగా ఉన్నాయా? మీరు ఊదుకడ్డీలోంచి బయటికి వచ్చినాయా? నిలబెట్టినప్పుడు దాంట్లోకి ఊదుకడ్డీలోకి బయట చేరినాయా అంటే ఏదీ లేదు. దాంట్లోంచి బయటికి రాను లేదు. నిలబెట్టినప్పుడు దాంట్లోంచి ఊదుబత్తిలోకి పోను లేదు. ఊదుబత్తిగానే ఒక్కటిగానే వెలుగుతుంది కానీ దాంట్లో ఏ రూపాలు వాస్తవంగా లేవు. ఆ విధంగా ఇది బాగా మనము ధ్యానం చేసేటప్పుడు ఇది వాడుకోవాల్సినటువంటి విషయం. ప్రతి వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఆ మనస్సు నిలబెట్టి ఇది చేసి ఇది చేసి ఏదో తిప్పలు పడుతుంటారు కదా. ఎక్కడ కదిలిక ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను కదులుతున్నాను, నేను కదిలితే రూపాలన్నీ వచ్చినాయి. నేను ఏది కదలను అనుకుంటాను, కనుకొని ఏది అనుకోకుండా ఊరుకుంటాను. ఏవి నా దగ్గర ఏ రూపాలు ఉందా? రూపాలు లేవు కదా. నేను కదిలి అవి ఉంది, వాడున్నాడు, వీడున్నాడు, ఇది ఎట్లా అది ఎట్లా అని ఏదేది అంటున్నానో, నేను కదిలి అంటున్నానో అనిన రూపాలన్నీ నాకు ఆ మనస్సులో కదిలి కనబడుతుంది. వాస్తవంగా నేను ఏది అనకుండా నిలబడినా అంటే ఇదే అందరూ కూడా మనస్సు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ధ్యానంలో నేను అంటుండేది ఏమిటిది? ఈ నేను ఏది అనకుండా ఉండవాలి కదా. నేను ఊరుకుంటే కదా ఏ రూపం లేకుండా పోయేది. నేనేమో కదులుతూ ఆ మనస్సు దగ్గరికి పోయి దాంట్లో రూపాలు వస్తున్నాయని దాన్ని నిలబెట్టవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నమే ఒక రూపమై ఏర్పడుతుంది కదిలిక. ఎప్పుడెప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడో ఆ మనస్సు దాని దగ్గరికి పోతూ ఉందో ఆ పోయినప్పుడల్లా ఆ మనస్సు కదులుతుంది. హాయిగా అది నాకు సంబంధం లేదు అని హాయిగా నువ్వు ఊరుకో. ముందు ఏది అనకుండా ఉండు. నువ్వు ఊరుకున్నావంటే ఏ రూపాలు రావడానికి వీల్లేదు. విషయాన్ని బాగా ధ్యానం చేసే వాళ్ళకు పనికి వస్తుంది ఈ శ్లోకము. బాగా శ్లోకాన్ని అర్థం చేసుకొని శ్లోకం కూడా నేర్చుకొని
ఏం చేస్తున్నాను నేను, పొరపాటు, నా పొరపాటు ఏమిటిది అని బాగా గ్రహించి నిలబడుతూ రావాలి. అట్లే ఈ ప్రపంచము కూడా సత్తా కలది కాకపోవుట చేత ఆకాశమానమే అవుతున్నది. అట్లనే ఈ ప్రపంచం అంతా కూడా దానికి స్వతసిద్ధమైన సత్తా ఏది లేదు కాబట్టి లేదు కాబట్టి ఎవడెవడు ఏది అనుకొని ఈ పని చూపి రూపం కల్పించుకొని చేస్తున్నాడు అదంతా మనకు కనిపిస్తుంది. వాస్తవంగా ఏ రూపము లేనటువంటి నిరాకారమైన చిదాకాశ స్వరూపము పరమాత్మది. అటువంటి పరమాత్మ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా అంటాడు. కావున అది ఆ సత్యతత్వము నుండి బయలుపెడలేదు. ఆ జ్ఞానస్వరూపమైన నీ పరమాత్మ ఉందే, నీ పరమాత్మ స్వరూపం నుండి ఈ రూపాలన్నీ బయటకు వచ్చినాయా? నీకు వాడేమో అన్నట్టు వీడేమో అన్నట్టు వీడు ఇట్లా వాడెట్లా ఇవన్నీ నీకు వాడు వాడి రూపాలు వాడి గుళ్ళు వాటిలు మొత్తం ఆ ప్రపంచం అంతా కనిపిస్తుంది అంటే అది అంతా కనిపించడానికి ఏమి వాస్తవంగా అది వచ్చి కనిపించిందా? వాస్తవంగా అది వచ్చి కనిపించలేదు. నేను నీవు వాడిట్లా వీడిట్లా ఇదట్లా అదెట్లా అని నీవు కదులుతున్నావు. ఆ ప్రపంచ విషయాన్నంతా అనుకోవడానికి నీవు కదులుతున్నావు. నీ కదిలిక వల్ల ఆ రూపం ఏర్పడుతుంది. ఆ రూపము నీవు ఒకటి పోయి ఇదంతా నాకు మనస్సు కదులుతుందో, నాకు ధ్యానం చేస్తామంటే మనస్సు నిలబడలేదో, ఈ విధంగా బాధపడుతుంటాను. అది కాదు, నీవు కదలకుండా ఉండు. నేను అన్న ఒక వ్యక్తి భావం ఉంది కదా, నాలో ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవి ఏమీ కాదు, ఒక వ్యక్తి భావం ఉంది. నేను అన్న వ్యక్తి భావం, అది జీవుడు. ఆ వ్యక్తి భావము నేను ఏది అనను అని ఆ వ్యక్తి భావం అనుకోవాలి. నేను కదలను అని ఎవరు అనుకోవాలా? ఆ వ్యక్తి భావం అనుకోవాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి భావము నేను కదలను అని అది అనుకొని నిలబడిందంటే ఇంకా దాన్ని కదిలించేది ఏది ఉండదు. అది అనుకోడు. ఆ వ్యక్తి భావాన్నేమో వీడికి తెలియకుండానే కదిలిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచో నాకు ఈ సంకల్పాలన్నీ అడ్డం వస్తున్నాయి అంటుంటాడు. వాడికి తెలియని విషయం. ఇదంతా వాళ్ళ అజ్ఞానం. బాగా విచారణ చేసుకుంటే ఈ కదిలిక ఎక్కడుంది, ఆ కదలడం ఎక్కడ కదులుతుంది? నేను అన్న వ్యక్తిని ఏదనకుండా ఉంటాను. నేను అనుకొని ఉండిపోవాలి. నేనేమన్నా అని నీవు పోయిన వ్యక్తి భావమైన నీవు ఉండిపోయినా అంటే నీవు ఏ రూపాలు ఏర్పడదు. కేవలము నిరాకారమైన శుద్ధ బ్రహ్మమై నిలుస్తావు. ఆ స్థితిలో అట్లా అర్థం చేసుకోవాలా అంటారు. ఒక ఇంటి నుండి ఏదైనా బయలువెడలినట్లు ఆ దృశ్యములు అలాతము నుండి బయలువెడలేదు అని చెప్పి ఈ విషయమును శ్రీ శంకరాచార్యులు తమ వ్యాఖ్యానంలో స్పష్టపరిచి ఏమన్నా ఆ గురి అంటే ఆ నిప్పు దీంతే ఉత్పత్తిలోంచి దాంట్లోంచి బయటకు వచ్చినాయా విషయాలు? అంటే ఈ దాంట్లోంచి రూపాలు ఏమన్నా బయటికి వచ్చినాయా అంటే ఏ రూపాలు దాంట్లోంచి బయటికి రాలేదు. ఏ రూపాలు రాలేదు కాబట్టి ఏ రూపాలు మళ్ళీ దాంట్లోకి పోయి చేరినాయా? నేను నిలబెట్టినా కదిలించిన కదిలిస్తే నేను నాకు రౌండ్ ఆకారం తిప్పితే రౌండు, నేను నిలువుగా తిప్పితే నిలువు, గీత గీత ఏది నేను ఎట్లా తిప్పుతుంటే ఆకారాలు వస్తున్నాయి. ఈ ఆకారాలన్నీ ఆ ఊదుబత్తిలోంచే వచ్చినాయా? దాంట్లో ఉన్నాయా? నేను నిలబెట్టినాను. దాన్ని నిలబెట్టినప్పుడు దాంట్లోకి ఇంతకుముందు వచ్చిన ఆకారాలన్నీ ఆ ఊదుబత్తిలోకి పోయి నిలిచినాయా? దాంట్లోకి పోయి చేరినాయా? అంటే దాంట్లోంచి బయటికి రాను లేదు, నిలబెట్టినప్పుడు దాంట్లోకి పోను లేదు. ఇదంతా ఎక్కడ కలిగింది?
దీంట్లోంచి ఎట్లా ఆకారాలు వచ్చినాయి, రూపాలన్నీ ఎట్లా ఏర్పడినాయి అంటే నేను దాన్ని కదిలించిన దాని వల్ల వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నేను కదిలితే అన్ని రూపాలు వస్తున్నాయి. నేను వాడిట్లా వీడిట్లా అదెట్లా అని నేను ఎప్పుడైతే కదులుతున్నానో కదిలినప్పుడు నాకు ఆ రూపాలన్నీ కూడా నా మనస్సులో వచ్చి నిలబడుతున్నాయి. నేను కదలకుండా నిలబడినాను, ఇప్పుడు ఆ రూపాలన్నీ నా మనస్సులోకి వచ్చి చేరినాయా? చేరలేదు. నాలోంచి బయటికి రాలేదు. నాలో నిలబెట్టినప్పుడు నాలోకి వచ్చి చేరడం లేదు. ఆ వచ్చినట్టు ఉండడం, పోయినట్టు ఉండడం, ఇదంతా కూడా మన అజ్ఞానం యొక్క కల్పన. వాస్తవంగా దాంట్లోంచి రూపాలు బయటికి రానో లేదు, నిలబెట్టినప్పుడు దాంట్లో పోనో లేదు. ఎట్లా ఉన్నా ఊరబడితే అది అట్లా వెలుగుతుంది, దానికి ఏ రూపము ఏర్పడలేదు. అట్లా మన జ్ఞానస్వరూపం ఒక ఊదుబత్తి లాంటిది, సర్వాన్ని తెలుసుకుంటుందే మన జ్ఞానం. ఆ జ్ఞానము ఊదుబత్తి లాంటిది, వెలుగుతుంది, ప్రకాశిస్తుంది, జ్ఞానస్వరూపమై వెలుగుగా ప్రకాశిస్తుంది. అది దాన్ని ఏం చేస్తున్నామంటే నేననేటువంటి వ్యక్తి ఉన్నాడే, వీడు ఊరికి దాన్ని కదిలిస్తున్నాడు. అదెట్లా, వీడెట్లా, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇక్కడికి పోవాలా, అక్కడికి పోవాలా అని ఎప్పుడైతే లోపల ఉండేటువంటి ఆ నేను అనేటువంటి వ్యక్తి కథలను మొదలుపెట్టినాడో ఆ కదిలిన రూపమంతా మనస్సు పొందుతుంది. ఆ మనస్సును చూసేదానికి నా జ్ఞానము మనస్సు ఒకటే అయింది. కాబట్టి నేను జ్ఞానము మన మనస్సు నుండి వేరు చేసుకొని చూడలేదు. కాబట్టి ఆ మనస్సును చూస్తుంటే అది నేను ఒకటేనా, కాబట్టి నేను కూడా కదిలిపోతూ ఉన్నట్టే అనిపిస్తుంది. వాస్తవంగా నేను కదలలేదు, నేను చూచేవాడిని, ఇప్పుడు కూడా చూచేవాడిగానే ఉన్నాను, కానీ నేను కదలలేదు. నాలో ఉండేటువంటి ఆ మనస్సు, ఆ వాటి ఏదేదో వ్యక్తి భావం ఉన్న జీవుడు ఏదేదో వాడు సంకల్పించేవాడికే ఆ రూపం అంతా మనస్సు పొందుతుంది. ఆ మనస్సు ఆకారాలు పొందినప్పుడు నేను దాన్ని చూసేవాడిని, కాబట్టి చూచేవాడినైనా నేను చూచేవాడిని అనేటువంటి నాకు ప్రత్యేకతను తెలుసుకునే యోగ్యత లేదు. కాబట్టి విచారణ ఉండవద్దు, మీరు విడదీసుకోవద్దు, దీన్ని విడదీసుకోవద్దు. విడదీసుకోకుండా కలిసిపోయినాను కాబట్టి నేను కూడా దాంతోపాటు కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత జరుగుతుంది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ జరిగేది కూడా అదే. ఆ జ్ఞాన విషయంలో బాగా అర్థం చేసుకోండి. ఒక పదార్థము నుండి ఒక పదార్థము బయలువెడలను అయినా మరి ఒక ప్రత్యేక విభిన్న పదార్థమే అట్లు బయలువెడలగదు, కానీ తన నుండి తానే బయలువెడలలేదు. ఆ ఊదుబత్తీలో నుండి దాంట్లోంచి బయటికి వచ్చింది అంటే అది వేరొక పదార్థమై నిలిచి ఉండవాలి. నిలబెట్టినప్పుడు ఎక్కడికి పోయింది? దాంట్లోంచి వచ్చిందే అయితే అది ఒక పదార్థమే అయితే, ఆ కదిలించినప్పుడు రూపం ఏర్పడింది ఒక పదార్థమే అయితే, నిలబెట్టినప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు కూడా ఉండి ఉండేవాళ్ళు కదా, దాంట్లోకి వచ్చి ఉండేవాళ్ళు కదా. అట్లా దాంట్లోకి రాలేదే, మరి దీంట్లోంచి ఎట్లా బయటికి పోయింది? బయటికి పోవడం వాస్తవమా? బయటికి పోవడం కూడా వాస్తవం కాదు. ఇది కూడా నీ యొక్క కదలిక వల్లనే నీకు ఆ రూపం ఏర్పడుతుంది. మనస్సుకు ఏది చూస్తే ఆ రూపం ఏర్పడమో దీనికి లక్షణం. కాబట్టి ఇది ఏది అనుకుంటుందో కదిలి ఆ రూపం అంతా ఏర్పడుతుంది ఆ మనస్సులో. ఇప్పుడు చూసే వీడు ఆ మనస్సును చూసేవాడు వీడే వేరేవాడైనా జ్ఞానస్వరూపుడు తాను వేరే, ఆ మనస్సు వేరే, తన చేత చూడబడే మనస్సు వేరే అయినా కూడా నేను దాంతో ఏకీభవించి కలిసిపోయినాను. అజ్ఞానం నాకు తెలియనటువంటి స్థితిలో ఆ కదులుతున్న నేనే కదులుతున్నాను అని దాంతో కలిసిపోయినాను. కాబట్టి నాకు నిలకడ లేదు అనిపిస్తూ ఉంది. వాస్తవం కాదు ఇది చెప్తున్నాను.
ఒక స్త్రీ తన నుండి ప్రత్యేక వ్యక్తిత్వం గల శిశువును ప్రసవించగలదు, కానీ తనను తానే సృష్టించుకొనలేదు కదా. కదా కడుపులో బిడ్డను తయారవుతుంది. ఆ బిడ్డ ఆ స్త్రీలోంచి బిడ్డ వేరే వస్తుంది. ఆ బిడ్డ వేరేనే పెరుగుతాడు, అంతేగాని ఒకటైపోరు కదా ఎప్పటికీ. బిడ్డ వేరే, తల్లి వేరే. ఎందుకు? ఆ బిడ్డలోంచి వచ్చినా కూడా, తల్లిలోంచి వచ్చినా కూడా ఏమి దాంట్లో పోయి కలిసిపోలే, అది వేరుగానే ఉంది. అట్లా కాదు, ఏది అట్లా అనుకుంటారేమో. మీలో ఉండేటువంటి, మీలో నుంచి వచ్చేటువంటి సంకల్పాలు, విషయాలు, ప్రపంచ విషయాలు ఇవన్నీ అట్లా నీలోంచి వచ్చినాయి అనుకుంటారేమో. నీలోంచి వచ్చినట్లయితే తల్లిలోంచి బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డ అట్లనే వేరుగా ఉన్నట్టు అవి కూడా వేరుగా ఉండి కనిపించవలసిందే. అట్లా కనిపించడం లేదు. అప్పుడు నిలబడుతున్నాడో నిలబడినాడో వీడు జ్ఞానం చేత అప్పుడు ఏమీ కనిపించడం లేదు. అంతకుముందు నాలోంచి వచ్చినాయా, నాలోంచి అవి రాను లేదు. ఇప్పుడు నిలబెట్టినప్పుడు నాలోకి వచ్చినాయా అంటే అవి లేదు, నేను మాత్రమే ఉన్నాను. జ్ఞానస్వరూపమే పరమాత్మ అయినా నేను మాత్రమే ఉన్నాను. నా యొక్క మనస్సుల యొక్క కదలికతో ఈ ప్రపంచమంతా వాడి ఉంది, ఇది ఉంది, వాడున్నాడు, వీడున్నాడని వీటిని అన్నిటినీ ఉన్నట్టు సృష్టి చేసుకొని చూస్తూ ఉన్నాను. వాస్తవం కాదు ఇది. అర్థం చేసుకోండి. విషయాన్ని బాగా అనుభవం చేసి నిలబడి ధ్యానం చేసి నిలబడితే ఎట్లా ఉంది, ఎక్కడికి పోయినాయి, నేను అది ఇది అంటే ఎక్కడి నుంచి వచ్చినా, ఇవన్నీ మనము ఎప్పుడు శాస్త్రాన్ని వినడం కాదు, విన్న శాస్త్రాన్ని అప్పటికప్పుడు కూర్చొని దాన్ని అనుభవం చేయాలి. శాస్త్రమే విషయాన్ని అనుభవం చేయి. ఇది వాస్తవమా కాదా, ఆ విధంగా నాలో జరుగుతుందా లేదా, అట్లా జరుగుతూ ఉండి నేను పొరపాటు పడుతున్నానా, వాస్తవంగా జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం బాగా విచారణ చేసి జ్ఞప్తిలో పెట్టుకోవాలా. అట్లా పోరాడవాలా ఈ బ్రహ్మస్వరూపాన్ని. అదే విధముగా ఆ శుద్ధ చైతన్యమునకు చంచలమైన ఈ మనస్సుతో సంబంధం కలిగినప్పుడు అది కూడా చెలించుచున్నట్టు భావించును. ఆ శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపం, సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి జ్ఞానస్వరూపం. అటువంటి జ్ఞానస్వరూపము ఈ మనోబుద్ధులు కదిలి ప్రపంచాన్నంతా తెచ్చిపెడుతూ ఉంటే ఇప్పుడు నేనే కదిలి నేనే అవన్నీ తెచ్చుకొని నేనే అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు ఈ అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడు. వాస్తవంగా చూసే నీకు చూడబడే రూపాలకు ఏ సంబంధము లేదు. ఏది అనుకోను అని వాటిని నిలబెట్టేసినామంటే ఈ చూసే నీవు ఎట్లున్నావు, జ్ఞానమాత్రంగా కదలకుండా నిలబడుతున్నావు, అవి వాస్తవం కాదు అని చెప్తున్నాడు. ప్రతి చరణము ద్వారా నానా విధములైన నామరూపములు ఉద్భవించుచున్నాయి. ఆ విధమైనటువంటి కదలిక వల్ల నామరూపాలతో రకరకాల పేర్లు, రకరకాల రూపాలు అన్నీ మనకు ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది. ఈ నామరూపములే మిథ్య అవుట చేత వీటి మిథ్యా దృశ్యములు ఒక ప్రపంచమును ఉత్పత్తి చేయజాలవు. అది ఈ నామరూపాలు దాంట్లోంచి రూపాలు వచ్చినాయి కదిలిన దానివల్ల ఆ వచ్చిన రూపాలు వాస్తవం కాదు కాబట్టి, మిథ్య కాబట్టి అది ఒక ప్రపంచాన్ని సృష్టి చేసింది అంటే అవి సృష్టి చేయలేదు. ఈ ప్రపంచమంతా కూడా, మనం చూస్తున్న ప్రపంచమంతా కూడా మన కదలిక వల్ల ఉన్నట్టు కనిపిస్తుందే కానీ వాస్తవంగా ఈ ప్రపంచమంతా సృష్టి కాలేదు అని ఎట్లా చెప్తున్నాడు. అనిరోధో నోత్పత్తి నబద్ధో అనేది సాధక ముక్షుర్నవైముక్తి విశేష పరమార్థత. మొట్టమొదటి చెప్పినాడు కదా గౌడపాదుడు, ఒక ఉద్యోగుడు ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు, ఇదంతా ఒకటి ధ్యానం చేసే